ఎమ్మెల్యే స్వలాభం వల్లే తాము భూములు కోల్పోతున్నామని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గర్విపల్లి నుంచి ఇతర గ్రామాల మీదుగా త్రిబులార్ రోడ్డు శాంక్షన్ కావడంతో అరాపావు ఎకరం భూమి ఉన్న అనేక మంది సన్న చిన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరించడంతోనే తమకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అలైన్మెంట్ ను మార్చి కొత్తగా తన వ్యక్తిగత స్వలాభం భూస్వాముల రక్షణ కోసం సన్న చిన్నకారు గిరిజన గ్రామ ప్రాంతానికి చెందిన రైతన్నల జీవితాలతో చెలగాటమాడటం సరికాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పాత పద్ధతిలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగడ్డ తాండా మాకు రోడ్లు వస్తున్నాయి. రోడ్ రావద్దు. మాకు ఉన్నదే పొలం అర్ధ ఎకరా 10 గుంటలు. మేము దాని మీద సంపాదించుకొని మేము బతుకుతాం, మా పిల్లలు బతుకుతారు. వాళ్ళు వచ్చి రోడ్లు పెట్టే మేము ఏడకు జీతం ఉండాలి. ఏ సిటీలో పోయి గిన్నెలు కడగాలి, ఏ వాళ్ళ పెళ్ళం పిల్లలది బట్టలు విండాలన్నా, వాళ్ళ పెళ్ళం పిల్లలది గిన్నెలు విండాలన్నా మేము ఏం చేయాలి? మేము ఉన్నదే మేము అర్ధ ఎకరా 10 గుంటల భూమిలో సంపాదించుకొని తింటాం, మా పిల్లలు బతుకుతారు, మేము బతుకుతాం. వాళ్ళ పెళ్ళం పిల్ల సుఖం వాళ్ళు చూసుకుంటారు. రైతు వాళ్ళకి చూసుకుంటలేరు, రైతు వాళ్ళకి పెడతలేరు, రైతు వాళ్ళకి నాశనం చేస్తున్నారు. రైతు వాళ్ళకి నాశనం చేయకుండా మాకు రోడ్ రాకుండా మేమే ఆ 10 గుంటల భూమిలో మేము సంపాదిస్తాం. మాకు రోడ్ రావద్దు. రోడ్ వస్తుంది, మాకు రోడ్ అవసరం లేదు. మా పొలాలు పోతుంది, మాకు చేత కాదు. ఈ రోడ్ గుట్టలోకి వెళ్ళి ఎక్కడ వచ్చిందో ఆ గుట్టల పోటీ దీండ్రి, లేకుంటే ఉపగండ్ల దిక్కు శిలేంగి భూమి ఉంది, అక్కడన్నా దీండ్రి, ఆ గుట్టలన్నా దీండ్రి. మా పిల్లలు బతుకుతుండ్రు. మా పిల్లలకు అక్కడ అర్ధకరా భూమి ఉంది. మాకు ఏమో చేత కాదు, మాకు కూలి పోయేది చేత కాదు. పోయినా కానీ కూలి ఎవరు దొరకబెట్టరు. ఉన్నది మాది అక్కడ దగ్గర పొలము, మాకు వద్దే వద్దు. ఈ రోడ్డు మీద ఎవరు పోతుండ్రు సార్? మా పిల్లలు పోతుండ్రా, మేము పోతున్నామా? ఊరు గుర్తులేదు, పల్లె గుర్తులేదు. మా ఊరు దగ్గర అంటే ఆ ఊరు పిల్లలు కూడా తెలియదు మాకు. మేము వండేది చేసేది అలానే బతుకుతున్నాం, అలానే చేస్తున్నాం. మేము ఎట్లా బతకాలి సార్? ఒక ఆవులకు సెండ్ వేస్తే, ఒక వానకాలం వస్తే బోర్ పోస్తే, ఎండాకాలం వస్తే పోతాయి. మేము ఏడవాలి. మాకు పట్నం గుర్తులేదు, బస్సే కూడా నెంబర్ గుర్తులేదు మాకు. తిని ఆయన ఒక బుక్కన తిన్నా ఒక్కటే కొడుకు సార్, అసలు తిండి తింటలేడు. నాకు ఒక చదువుటే జాబ్ లేని ఎట్లా ఇక్కడక్కడ పోయి వస్తాడు, మళ్ళీ ఇంటికాడ వచ్చి వండుకుంటాడు. చదువుకున్నాడు, మళ్ళీ మానేసిండు సార్. ఒక ఎకరం కొని నేను ఆయనకి ఇచ్చి నేను ఎక్కడ పోవాలి అని ఒకటే బాధ.